హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం గోంగూరతో పులిహోర చేసుకుందామంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట వరకు గోంగూర తీసుకున్నాను. ఇలా కడిగేసి ఉంచుకున్నాను. నేను ఇది ఎర్రటి గోంగూర తీసుకున్నాను. ఎర్రటి గోంగూర అయితేనే చాలా బాగుంటుంది, పులుపు కూడా బాగుంటుంది. ఇది కడిగేసి ఇలా ఈ ఆకునంతా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే దాన్ని కూడా ముందుగానే వండేసి పెట్టుకున్నాను. ఇది చల్లారిపోయింది, అలాగే పొడి పొడిగా కూడా అయింది. కుక్కర్లో వేసుకోవచ్చు, అలాంటి గిన్నెలో కూడా వేసుకోవచ్చు. ఉడికించి ఇలా గిన్నెలో తీసుకొని పెట్టుకుంటే మనకు పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నాము. అలాగే ఒక పావు స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూను ధనియాలు, ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు, ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు, ఇవన్నీ వేసుకొని మనం దోరగా వేయించుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము. అలాగే ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచి దోరగా వేయించుకోవాలి. ఇది మనకి పులిహోరలోనికి మంచి పౌడర్ అండి. ఇది ఈ పౌడర్ వేసుకోవడంలో రుచి చాలా బాగా వస్తుంది. ఇలా మాడకుండా చూసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇది దోరగా వేయండి కదా, ఈ పప్పులన్నీ కూడా మనకు బ్రౌన్ కలర్గా వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం కడిగేసి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర వేసి వేయించుకోవాలి. ఇలా గోంగూరను వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక 2-3 నిమిషాల వరకు మనము వేయించుకోవాలి. దీన్ని ఆకంతా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు, దగ్గరగా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకు వాటర్ అన్నీ కూడా వచ్చేసాయి కదా, ఈ వాటర్ అన్నీ ఇంకి దగ్గరికి వచ్చే వరకు మనం ఈ ఆకుని వేయించుకోవాలి. చూడండి, ఇలా మనకు దగ్గరగా వచ్చేసింది కదా, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది, అలాగే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. మనకు చల్లబడిపోతుంది. ఇప్పుడు మనం ఇవి వేయించుకున్నాం కదా, ఇవి గ్రైండర్లో వేసుకొని మంచి మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మనం దంచేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలో ఈ పౌడర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ గోంగూర ఉంది కదా, ఇది మనకు చల్లబడిందండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న గోంగూర వేసుకున్నాం కదా, ఇలా కొంచెం చింతపండు నేను నానబెట్టేసి ఉంచుకున్నాను. ఇలా ఒక 2 రెబ్బల వరకు నేను వేస్తున్నాను. కడిగి నానబెట్టి వేసుకుంటున్నాను. గోంగూరలో కూడా మనం వేయించేటప్పుడు కూడా ఈ చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. మనం పులిహోరకి పోపు వేసుకోవాలి కదా, ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము.
ఆయిల్ కూడా వేడైపోయింది. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేస్తున్నాను. కొంచెం ఇవి దూరగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో మనకి ఇవి కొంచెం దూరగా వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. ఈ మిరపకాయలు కొంచెం మనకు కలర్ అనేది రావాలి. మిరపకాయలు అనేది మనం కారం ఎంత తింటామో చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ గోంగూర పేస్ట్ని వేసుకుందాము. వేసుకుని ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మంట సిమ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకుందాము. ఉప్పు కూడా మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో చూసుకొని వేసుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది ఒక 1/2 సెకండ్ వరకు మనం వేయించుకుందాము. ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదా, మనకు అన్నింట్లో శనగపప్పు, మినపప్పు అవన్నీ వేసాం కదా, అందులో మంచిగా కూడా కలిసిపోతుంది ఈ గోంగూర పేస్ట్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం అన్నంలో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ అన్నం అంతా కూడా మనం అంతా కలిసే విధంగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ఏమైనా ఉప్పు పడుతుందేమో చూసుకొని ఒకసారి కలిపేసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోతుంది. చూడండి, ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాం కదా, చేతితో కలుపుకుంటే ఇంకా మరి మంచిగా కలుస్తుందండి. మనకి అన్నంకి కూడా మంచిగా పడుతుంది. ఇంతే అండి, గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. అలాగే చింతపండు పడకుండా ఉంటుంది, కొంచెం చింతపండు తినే వాళ్ళకి కొంచెం దురదగా వస్తుంది కదా, అలా అయిన వాళ్ళకి ఇలా గోంగూరతోని పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
ఇంతే అండి, గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. అలాగే చాలా ఎక్కువగా టైం ఏమీ తీసుకోవాలండి, చాలా త్వరగానే అయిపోతుంది. ఈ గోంగూర రైస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మొదటిగా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.